ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి ఖుషి పాపని చూడడం కోసం అని ఫామ్ హౌస్కి వస్తూ ఉంటుంది. అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ కాపలాగా ఉంటాడు. తులసి లోపలికి వెళ్ళాలి అని అడగడంతో, లేదు మేడం, ఇక్కడ లోపల పంపించడానికి కుదరదు అని అతను చెబుతాడు. అది కాదండి, ఇక్కడ గెట్ టుగెదర్గా ఖుషి అనే పాపని కలవాలి అని చెప్తూ ఉంటే, ఇక్కడ ఉంది అని నేను వచ్చాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని తులసి బతిమిలాడుతూ ఉంటుంది. లేదు మేడం, లోపలికి వెళ్ళాలి అంటే ఇన్విటేషన్ కార్డు ఉండాలి, ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళే లోపలికి అలో ఉంటుంది మేడం, కాబట్టి మీ దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అని గట్టిగా మాట్లాడుతూ వెళ్ళండి వెళ్ళండి అని విసుక్కుంటూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తులసి అనుకుంటూ అక్కడే నిల్చొని ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న సిద్ధు, అదేంటి కళ్యాణ్ ఏంటి ఇక్కడ ఉంది అని అనుకుంటూ, కళ్యాణ్ గారు మీరేంటి ఇక్కడ అని వచ్చి అడుగుతూ ఉంటే, మీకెందుకు అని తులసి అంటుంది. ప్లీజ్ చెప్పండి అని సిద్ధు అనడంతో, అసలు విషయం తులసి చెబుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంతే కదా అని సిద్ధు అని తులసి అంటుంది. నేనున్నాను కదా, నేను మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని సిద్ధు అనడంతో, ఎలా అని తులసి అంటుంది. సిద్ధు అప్పటికప్పుడు ఒక నిచ్చెన్ని తీసుకొని వచ్చి అక్కడున్న వాచ్మెన్ చూడకుండా ఒక గోడ దగ్గరికి వెళ్ళి నిచ్చెన వేసేసి, ఇప్పుడు మీరు వెళ్ళండి కళ్యాణి గారు అంటూ నిచ్చెనని పట్టుకొని తులసి నిచ్చెన ఎక్కేలాగా చేసి లోపలికి వెళ్ళేలా చేస్తూ ఉంటాడు. అయితే తులసి ఏదో కింద పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో కళ్యాణి గారు అని సిద్ధు కంగారు పడుతూ ఇటువైపే నిల్చొని ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన తులసి ఖుషి పాప ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఖుషి పాప చాలా ఆకలిగా ఉండటంతో ఇక సుపర్ణిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. సుపర్ణిక వాళ్ళ అమ్మనే, చెప్పాను కదా నీకు పని చేస్తేనే తిండి పెడతాను, వెళ్ళి ఇప్పుడు తిండి పెట్టాను కసుకుంటూ. అక్కడికి తాళలేని ఆ ఖుషి పాప అందరూ మిగిల్చిన ఎంగల్ ప్లేట్ల దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన ఆ చికెన్ని తింటూ ఉంటుంది. అప్పుడే తులసి దూరం నుండి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భార్గవ్ అక్కడికి వచ్చి, ఏంటి తింటున్నావు, ఇలా తిని మా పరువు తీద్దాం అనుకుంటున్నావా, వెళ్ళు పక్కకు వెళ్ళు అని తోసిపడేస్తూ ఉంటాడు. ఖుషి స్విమ్మింగ్ పూల్ పక్కనే నిల్చొని ఉంటుంది. భార్గవ్ తోసేయడంతో ఖుషి స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతూ, అయ్యో ఖుషి పాప అంటూ తులసి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. భార్గవ్ సుపర్ణిక వాళ్ళ అమ్మ అందరు కూడా ఖుషిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.